నమస్తే వెల్కమ్ టు న్యూస్ లైన్. ఇక డీటెయిల్స్ చూస్తే మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాని మోడీని చూసి ఓటు వేయమని బీజేపీ నేతలు అడుగుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా పరిగిలో సీఎం పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. గల్లీలో పనిచేసే నాయకుడిని చూసి కాకుండా ఢిల్లీలో ఉండే పెళ్లి పెద్దను చూసి ఓట్లు వేయడం ఏమిటని ప్రజలను ప్రశ్నించారు. మోడీని చూసి ఓటు వేస్తే గల్లీలో ఉండే బోడిగాడు పని చేయకపోతే అడగగలమని అన్నారు. సర్పంచ్ అయినా మున్సిపల్ ఎన్నికలైనా భారతీయ జనతా పార్టీ నాయకులు మా మోడీ గారిని చూసి ఓటు వేయండి అని అడుగుతున్నారు. నేను ఒక్క మాట అడగదలుచుకున్న బీజేపీ నాయకులను, పెళ్లి పెద్దను చూసి పిల్లనిస్తే పిల్లగానోడు పనికిరానోడైతే సంసారం చేసేది ఎవరు అని నేను అడుగుతున్నా. పెళ్లి పెద్ద మంచి చెడ్డ చెప్పడానికే ఉంటాడు కానీ సంసారం చేయాల్సింది, కుటుంబాన్ని నడపాల్సింది పెళ్లి పిల్లగాడే తప్ప పెళ్లి పెద్ద కాదు. మోడీని చూసి ఓటేస్తే ఈ గల్లీలో ఉండే బోడిగాడు మనకు పని చెయ్యకపోతే పోయి మోడీని అడగగలమా మనము? మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయబోతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గత 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మంచి పరిపాలన అందించడంలో ప్రభుత్వం సఫలమైందని ప్రజలు భావిస్తున్నారన్నారు. అలాగే పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో మున్సిపాలిటీలో ఆధునిక మౌలిక సదుపాయాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని తెలిపారు. నిస్సందేహంగా ఇప్పుడు సుమారు 120 మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీలకి మనం 11వ తారీఖు ఎన్నికలకు పోతున్నాం. ఈ 120 కార్పొరేషన్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ సుమారు నియర్ క్లీన్ స్వీప్ చేయబోతున్నాం. పట్టణీకరణ దేశవ్యాప్తంగా కానీ తెలంగాణలో పెరుగుతుంది. అంటే ఒకనాడు ఎంత పర్సెంటేజ్ పాపులేషన్ గ్రామీణ ప్రాంతాల్లో ఉండి, ఎంత పర్సెంటేజ్ అర్బన్ ఏరియాస్ లో ఉండే, క్రమంగా అర్బన్ ఏరియాస్ లో పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ పెరుగుతుంది. మేము మా ఫోకస్, మా ప్రభుత్వాన్ని ఈ 3 ఏళ్లలో, ఆ తర్వాత 5 ఏళ్లలో కూడా మేమే మళ్ళీ గెలవబోతున్నాం. ఈ పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కార్పొరేషన్స్ లో, మున్సిపాలిటీస్ లో అత్యాధునికమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయబోతున్నాము. హైదరాబాద్ లాంటి మహానగరం నుంచి మెట్పల్లి లాంటి మున్సిపాలిటీ వరకు విల్ క్రియేట్ ద బెస్ట్ పాసిబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రోడ్లు, డ్రైనేజు, విద్య, వైద్య, విద్యుత్ విషయంలో ఈ అర్బనైజేషన్ జరుగుతున్న సందర్భంలో కొన్ని వేలాది కోట్లు ఈ అర్బన్ ఏరియాస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి కేటాయించి హై ప్రయారిటీ ఇవ్వబోతున్నాము. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తాయని మంత్రి జూపల్లి కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కొల్లాపూర్ పట్టణంలోని కాంగ్రెస్ కౌన్సిలర్ లా అభ్యర్థులను కాంక్షిస్తూ మంత్రి ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. ఈ సందర్భంగా పట్టణ సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమనే భరోసాను ఓటర్లలో కల్పిస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరూ శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోవాలని, అందుకోసం కౌన్సిలర్ అభ్యర్థులందరూ సైకిళ్ల పైన తిరిగి ప్రచారం చేయాలని ఆదేశించారు. 19 వార్డ్స్ ఉన్నాయి. ఈ 19 వార్డ్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు చేతి గుర్తు ఓటేమని కొల్లాపూర్ పట్టణ ప్రజలందరూ కూడా 2 చేతులతోటి ప్రార్థిస్తున్నాం. రెండవది, ఈరోజే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలా కుటుంబాలు ఆర్థికంగా వివిధ కారణాల వల్ల చితికిపోయి ఉన్నారు. అందరూ అప్పులో ఉన్నారు. అట్లాగే అనారోగ్యం బారిన పడతా ఉన్నారు. అందుకని కల్చరల్, సాంస్కృతిక శాఖ మంత్రిగా నాకు వచ్చినటువంటి ఈ ఆలోచనలో ఈ రోజు నుంచి మా నాయకులు, కార్యకర్తలందరూ సైకిళ్ళ పైన తిరగాలి, మోటార్ సైకిల్ ఇంట్లో పెట్టాలి.
ఎందుకంటే పెట్రోలు డీజిలు ఖర్చు ఆదా అవుతుంది, కాలుష్యం తగ్గుతుంది, ఆరోగ్యం బాగవుతుంది. 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ఉన్నా కూడా సైకిళ్ళ పైన వెళ్ళాలి, కానీ మోటార్ సైకిల్ వాడదని చెప్తాం. మా ఆఫీస్ కాడికి వచ్చిన ఆఫీస్ నేను కూడా కొల్లాపురం సైకిల్. పోచారం శ్రీనివాస్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. బాన్సువాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డిని నమ్మి గెలిపిస్తే ఏం చేస్తాడని ప్రశ్నించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన తనలు దోచుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి గతంలో అన్న విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఇవాళ కామారెడ్డి జిల్లా బాన్సువాడలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ పాల్గొన్నారు. అలాగే కొయ్యగుట్ట నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తో కలిసి ఆయన భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ గతంలో పోచారం శ్రీనివాస్ రెడ్డిని రేవంత్ రెడ్డి తిట్టిన తిట్లను ఫోన్ లో పెట్టి ప్రజలకు వినిపించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి బండ కట్టుకుని భయలు దుంకాలి అని మండిపడ్డారు. కాంగ్రెస్ లోకి ఎందుకు వెళ్లారో పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని ఓటేసి గెలిపించిన పోచారం శ్రీనివాస్ రెడ్డిని గల్లా పట్టి అడగాలని సూచించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ సిగ్గుదీసిండని ధ్వజమెత్తారు. ఆ రోజు ఇదే పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఓడగొట్టేందుకు మరి రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేసిండు. ఆ ఫోన్ ఇగో ఇక్కడనే ఇదే జాగా ఇగో రేవంత్ రెడ్డి ఏం చెప్పిండో పోచారం శ్రీనివాస్ రెడ్డి గురించి మీకు నేను వినిపిస్తా. ఇవాళ వాళ్ళ గురించి చెప్పాలంటే ఒక ఆంబోతులు ఎన్నుకుంటే అత్యవసర దున్నపోతులు మూడు, ఒక ఆంబోతులు రెండు దున్నపోతులట. ఊర్లలో మైసమ్మకు దున్నపోతులను నిడిచిపెడతారు. అవి ఎక్కడ పడితే అక్కడ దొంగ సైన్యాల వాడి బాన్సువాడలో మైసమ్మకి ఇచ్చిన దున్నపోతులాక ఊరు మీద వాడు మేస్తున్నారు. కొంచెమైనా సిగ్గు చేరముందా అని నేను అడుగుతున్నా. ఇవాళ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, నేను శాసనసభకు స్పీకర్, 119 మంది ఎమ్మెల్యేలను నియంత్రించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. దాన్ని తప్పితే దారిలో పెట్టాల్సిన బాధ్యత మీద ఉంది. 119 సంఖ్య దేవుడెరుగు అచ్చోసిన ఆంబోతులాకున్న నీ ఇద్దరు కొడుకులను నియంత్రించలేవా? ఇక్కడ ఇసుక దోపిడీ మీదే, కంకర దోపిడీ మీదే. ఎవరు ఇల్లు కట్టాలన్నా ఇటుక మీ దగ్గరనే కొనాలి, కంకర మీ దగ్గరనే కొనాలి, సిమెంట్ మీ దగ్గరనే కొనాలి, కమిషన్లు మీకే ఇవ్వాలి. ఇవాళ ఈ ప్రాంతంలో అభివృద్ధి అంటున్నాడు. అభివృద్ధి కాదయ్యా, నీ కోసం కాంట్రాక్టులు తెచ్చుకొని నువ్వు పనులు చేసుకుంటున్నావు. రోడ్లు వేస్తే నువ్వే వేస్తే, సీసీ రోడ్లు వేస్తే నువ్వే వేస్తే, సైట్ రైళ్లు కడితే నీ కాంట్రాక్టే. ఇవాళ ఇన్ని రకాల దుర్మార్గాలకు పాల్పడుతున్న పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఈ బాన్సువాడ ప్రజలు పొందబెట్టాల్సిన సమయం. పోచారం శ్రీనివాస్ రెడ్డిని పొందబెట్టాలన్నట. నేను అంటలేను, ఇది నేను చెప్తలేను, కేటీ రామారావు చెప్తలేడు. మీకు ఎవరు చెప్పిరా అంటే ఎవరి సంకలన అయితే పోచారం పోయి కూర్చున్నాడో గదే రేవంత్ రెడ్డి చెప్తాడు. ఆధిపత్యం కావాలా, అభివృద్ధి కావాలా, తూప్రాన్ ప్రజలు ఆలోచించాలని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. 10 ఏళ్లలో తూప్రాన్ రూపురేఖలు మార్చింది కేసీఆర్ అని, నేడు గుంతల రోడ్లకు డాంబర్ వేసే దిక్కులేదని మండిపడ్డారు. ఇవాళ తూప్రాన్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హరీష్ రావు అల్లాపూర్ నుండి తూప్రాన్ బస్టాండ్ వరకు భారీ రోడ్ షో నిర్వహించారు. అనంతరం ప్రజలతో మాట్లాడారు. తూప్రాన్ లో ఆసుపత్రి ఉంది, కానీ డాక్టర్లు లేరని, తూప్రాన్ రోగులను గాలి కొదిలేస్తారని మండిపడ్డారు. అలాగే రేవంత్ రెడ్డి బూతుల ముఖ్యమంత్రి అని, అతను ఒక బూతు పిత అని అన్నారు. ఇవాళ కేసీఆర్ గారు ఉండగా మీకోసం తూప్రాన్లా మంచి దవాఖానా కట్టించండి, 50 పడకల ఆసుపత్రి కట్టించండి. ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఏం దరిద్రమో ఏందో. ఎవరైనా ఇప్పుడు తూప్రాన్ దవాఖానకు పోతే డాక్టర్లు లేరు, మెదకువో లేకపోతే గజ్వేలువో. ఎలగొట్టున్నా లేదా? ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడేమో ఎవరు వచ్చినా మంచిగా డాక్టర్లను పెట్టి 20 మందిని పెట్టి అంబులెన్స్ని పెట్టి బిడ్డ వస్తే కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లని మీ గల్లీలు వచ్చి దించిపోయింది. ఈ కాంగ్రెస్ వచ్చింది, డాక్టర్లు లేరు, గజ్వేల్ పోండి, డాక్టర్లు లేరు, తూప్రాన్ పోండి. ఇది ఆ కాంగ్రెస్ చేసిన నిర్వాహకం. ఏమైంది? భూముల ధరలు పడిపోయి, దవాఖానలు పోతే డాక్టర్లు లేరా, రోడ్డు చూస్తే పొక్కలు పడే. ఏమన్నా ఒక్కటన్నా అయిందా చెల్లె? గీడ స్కూల్ ఉంటది, గాడ ఎంత మంచి కట్టించిన స్కూల్. ఒకప్పుడు అది కూలిపోతుండే. నేనే పోయి ఒకనాడు కొబ్బరికాయ కొడితే బ్రహ్మాండంగా గజ్వేల్లో పిల్లలకు మంచి స్కూల్ కట్టించినాం, గురుకుల పాఠశాలలు పెట్టినాం. ఇంకా నర్సాపూర్ చౌరస్తాలు ఇప్పుడు రాంగదేం జంక్షన్ ఉంటుంది, ఇక నీళ్లు పడుతుండే మంచిగా, దుమ్ము కొట్టుకపోయింది. ఇప్పుడంతా ఆ బండి మీకెళ్ళి చూస్తే నీళ్లు పడతలే, మొత్తం దుమ్ము కొట్టుకపోయింది. అది ఆ చెట్లన్నీ సగం చూసి ఉండాలి, ఎండిపోయినాయి మొత్తం.
చెట్లకు నీళ్లు పోసే తెలివని ఉన్నదా ఈ కాంగ్రెస్ వాళ్ళకు? ఏం చేసింది ఈ గజ్వేల్కు, ఈ తూప్రాన్కు అని నేను అడుగుతా ఉన్నా. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ పర్యటనలో అవిభక్త కవలలైన వీణా వాణిలపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ రేవంత్ రెడ్డిపై జాతీయ మానవ హక్కుల సంఘం, జాతీయ మహిళా కమిషన్ కు ధర్మపురి అరవింద్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అరవింద్ నిజామాబాద్ లో అవిభక్త కవలలైన వీణా వాణిలపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజకీయాల కోసం ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి మానవత్వం మరిచి మాట్లాడుతున్నారని ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. సీరియస్ పొలిటీషియన్ గా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. వీణా వాణిల ప్రస్తావన తీసుకురావడమే చాలా పెద్ద తప్పు అని అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ ది ఫెవికాల్ బంధం అనే వరకు ఓకే, ఇలాంటి విమర్శలు ఆమోదయోగ్యంగానే ఉన్నాయి, కానీ వీణా వాణిల ప్రస్తావన తీసుకురాకుండా ఉండాల్సింది అని అరవింద్ అన్నారు. నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో ఇవాళ భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ల్యాబ్ లోని మొదటి అంతస్తులో ఉన్న కంప్యూటర్ ల్యాబ్ లో మంటలు చెలరేగాయి. దీంతో లోపల ఉన్న కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని 5 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ ఘటనా స్థలానికి సందర్శించి మీడియాతో మాట్లాడారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని గుర్తించినట్టు తెలిపారు. ల్యాబ్ లో ఉన్న కంప్యూటర్లు, ప్రింటర్లు, హార్డ్ డిస్కులు కాలిపోయాయని అన్నారు. అలాగే ఇది చాలా పాత భవనం అని చెప్పారు. హైదరాబాద్ లోని అన్ని ప్రభుత్వ భవనాలను తనిఖీ చేస్తామని చెప్పారు. ఎండాకాలం వస్తున్న నేపథ్యంలో అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుందని, కాబట్టి అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు. చాలా ఓల్డ్ బిల్డింగ్ ఉంది. దాదాపు 1978, 1980లో అప్పుడు కట్టారు. గ్రౌండ్ ప్లస్ 2 స్టోరీస్ ఈ స్ట్రక్చర్ ఉంది. అయితే ఫస్ట్ ఫ్లోర్లో చివరిలో ఒక కంప్యూటర్ రూమ్ ఉంది. దాంట్లో ఒక ఎంసీబీ స్విచ్ బోర్డు ఉంది, ఎలక్ట్రికల్ బోర్డు. అక్కడ నుంచి ఈ ఫైర్ మొదలైంది. మా అనుమానం ప్రైమరీ ఫేస్ ఇట్ అపియర్స్ టు దట్ ఫైర్ కాల్ వచ్చింది. ఈ మధ్యలో ఇక్కడ ఉన్న ఎఫ్ఎస్ఎల్ సిబ్బంది వాళ్ళ దగ్గర కూడా ఈ ఫైర్ ఎస్టింగ్విషర్స్ ఉన్నాయి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫైర్ ఎస్టింగ్విషర్స్, అది కూడా అన్ని పని చేస్తున్నాయి. హ్యాండ్ హెల్డ్ ఫైర్ ఎస్టింగ్విషర్స్ ఉంటాయి. అది తీసుకొని వాళ్ళు కూడా ఫైర్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేశారు. మా వాళ్ళు వచ్చి వెంటనే ఇది కంట్రోల్ చేయగలిగారు. ఓన్లీ స్మోక్ స్ప్రెడ్ అయింది. స్మోక్ కూడా మనం కంట్రోల్ చేశాము. ఎటువంటి దీంట్లో హ్యూమన్ లాస్ ఆఫ్ లైఫ్, క్యాజువాలిటీ ఏం జరగలేదు. అందరూ సేఫ్ గా ఇక్కడ నుంచి ఇవాక్యువేట్ అయ్యారు. ఇది ఫోరెన్సిక్ ల్యాబ్ అండి. దాంట్లో రకరకాల ఐటమ్స్ ఉంటాయి. ఫోరెన్సిక్ టెస్టింగ్ కోసం, ఎగ్జామినేషన్ కోసం డిఫరెంట్ శాంపల్స్ విల్ ఆల్సో బి దేర్. అయితే ఈ పర్టికులర్ రూమ్ లో కొన్ని కంప్యూటర్ సిస్టమ్స్ ఉంటాయి. దాంట్లో ఫోరెన్సిక్ సంబంధించిన వాళ్ళు రీసెర్చ్ చేస్తారు, అనాలిసిస్ చేస్తారు. ఇప్పుడు ఇది ఒకటి చెప్తున్నాను, ఈ ఎఫ్ఎస్ఎల్ అంటే ఇట్ ఈస్ పోలీస్ డిపార్ట్మెంట్ బిల్డింగ్. ఇమీడియట్ గా వెంటనే నేను మా ఆఫీసర్స్ కి, సిబ్బందికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసాము. ఇప్పుడు గవర్నమెంట్ కి కూడా మేము టేకప్ చేస్తున్నాము. హైదరాబాద్ చుట్టూ జిహెచ్ఎంసీలో ప్రయారిటీ మీద ఎక్కడైనా ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ ఉన్నాయి, ఆ అన్ని బిల్డింగ్స్ కి మేము మొత్తం ఎగ్జామిన్ చేసుకొని ఆ బిల్డింగ్ సంబంధించిన వాట్ ఈస్ ద ఫైర్ ప్రివెంటివ్ మెజర్స్ అండ్ వాట్ ఆర్ ద ఫైర్ అరేంజ్మెంట్స్ ఎగ్జిస్టింగ్, అది మేము ఎగ్జామిన్ చేసి పరీక్ష చేస్తాము. టీమ్స్ కూడా పోతాయి, విజిట్ చేస్తారు, సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ కూడా చేస్తారు. ప్రతి ఇంపార్టెంట్ గవర్నమెంట్ బిల్డింగ్ ఏదైనా డిపార్ట్మెంట్ ఉంటే ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ ఉన్న సిస్టమ్స్ ఎలా ఉన్నాయి, ఒకవేళ ఉంటే ఆ వర్కింగ్ కాదా అది ఒకసారి మేము రివ్యూ చేస్తాము. అసలు దేర్ ఇస్ నో ఫెసిలిటీ, దేర్ ఆర్ నో ఫైర్ ఫైటింగ్ అరేంజ్మెంట్స్, అక్కడ ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి వెంటనే ఆ ఫైర్ ప్రివెంటివ్ మెజర్స్, ఫైర్ సేఫ్టీ మెజర్స్ పెట్టమని మేము ఫాలోఅప్ చేస్తున్నాం. నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఓటుకు నోటుకు కేసుకు సంబంధించిన వాయిస్ రికార్డింగ్లను, ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం పుట్టించిన తప్పుడు ఆధారాలను కప్పిపుచ్చడానికి చేసిన ప్రయత్నంగా కనిపిస్తుందని సందేహం వ్యక్తం చేశారు. అలాగే మొత్తం ల్యాబ్ కాలిపోతుందని, ఏ ఆధారాలు నాశనం చేశామని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. జిన్నారం మున్సిపాలిటీలోని 5వ వార్డులో బీజేపీ అభ్యర్థులను మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బీజేపీ అభ్యర్థి చిత్తారి యాదవ్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. జిన్నారం మున్సిపాలిటీలోని 5వ వార్డు బీజేపీ అభ్యర్థి చిత్తారి యాదవ్ గెలుపు కోసం 5వ వార్డులోని తదితర వీధుల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికి కరపత్రాలు పంచుతూ తనని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలే బీజేపీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తాయన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీజేపీ 5వ వార్డు అభ్యర్థి చిత్తారి, బీజేపీ నాయకులు శ్రీనివాస్ యాదవ్, మహేష్ యాదవ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దిన్నారం గ్రామ మున్సిపల్లో 5వ వార్డులో బీజేపీ ప్రచారం జరుగుతుంది. ఈ యొక్క ప్రచారం రోజు రోజుకు బీజేపీ హవా జోరుగా నడుస్తుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి ఉద్దేశాన్ని చూసి జనాలు నిజంగా ఇలా కొన్ని దేశాలలో ప్రపంచ దేశాలే ఇలా నరేంద్ర మోడీని ఆహ్వానిస్తున్నాయి. నిజంగా నరేంద్ర మోడీ రాజ్యం అనేది మన తెలంగాణలో రావాలని ఇలా ప్రజలంతా కోరుకుంటారు. చదువుకున్న వాళ్ళు మొత్తం యూత్ మొత్తము ఇలా నరేంద్ర మోడీ కావాలంటారు. పబ్లిక్ కూడా నరేంద్ర మోడీ కావాలంటారు. యువత కూడా మన మహిళలు కానీ ఎవరు కానీ ప్రతి ఒక్కరు వృద్ధులు కానీ వితంతులు కానీ ఎవరు కానీ నరేంద్ర మోడీ కావాలంటారు. కాబట్టి నిజంగా అందరము ఇలా బీజేపీ వైపు చూస్తున్నారు. ఇలా మనం చూసినట్టయితే ఇలా నాకు ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. 4 మున్సిపల్ వార్డులు ఉన్నాయి. 4 వార్డులలో చాలా డి అంటే డి అన్నట్టుంది. 4 వార్డులు మేము జిన్నారం మున్సిపల్లో గెలిచి తీరుతున్నాం. జై శ్రీరామ్. ఈరోజు బీజేపీ అభివృద్ధి చెందుతుంది. ఈరోజు వరకు ఇంత ముందుకు బీజేపీ అంటే బీజేపీ లేని ఊరిది ఒక్క మనిషి కూడా బీజేపీలో లేకుండే. అదే నరేంద్ర మోడీ అభివృద్ధి చూసి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి ముందుకు సాగుతుంది. అదేవిధంగా బీజేపీ అంటే ఒక నమ్మకం అనే మాట, దాని బాటలో నడుస్తున్నాము. దాని గురించి మేము అందరం సపోర్ట్ ఉండి ఇవాళ జిన్నారం మున్సిపల్లో 4 వార్డులు ఉన్నాయి. 4 వార్డులో 4 గెలిపించే సత్తా మేము చూపిస్తున్నాం. ఈరోజు కంపల్సరీ 5వ వార్డులో మాకు అవకాశం వచ్చింది. 5వ వార్డులో 100% బీజేపీ గెలుస్తుందని మేము కోరుతున్నాం. జై శ్రీరామ్. భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల్లో బండం రాజేశ్వరి, పద్మారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మారెడ్డి మాట్లాడుతూ గతంలో 3 సార్లు పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయానని గుర్తు చేశారు. గత 30 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గెలుపు కోసం కృషి చేస్తే ప్రస్తుతం నాకు బీఫామ్ ఇవ్వకుండా వేరే వాళ్లకు డబ్బులకు అమ్ముకున్నాడని ఎమ్మెల్యేను దుయ్యబట్టారు. అలాగే కాంగ్రెస్ అంటేనే దోచుకోవడం, దాచుకోవడం అని ఆరోపించారు. ప్రజల అభీష్టం మేరకు స్వతంత్ర అభ్యర్థిగా నా భార్య బండం రాజేశ్వరి బ్యాట్ గుర్తు కోటు వేసి గెలిపించండి ఆయన ఓటర్లను వేడుకున్నారు. గత 30 సంవత్సరాల నుండి నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేసుకుంటూ ఆ అనధికారంలో నేను పోటీ చేసి ఎవరు పోటీ చేయని పరిస్థితుల్లో నేను ఒక 3 క్యాండిడేట్లను పోటీ చేయించి వాళ్ళని పెట్టి మేము కూడా 14 ఓట్లతోని పోయినసారి ఓడిపోవడం జరిగింది. మా 2 పిల్లలు, ఒక ఆయన రాష్ట్ర సెక్రటరీ ఓట్లతో గెలిచిన వ్యక్తి, ఇంకో పిల్లవాడు అనిల్ రెడ్డి అని జిల్లా సెక్రటరీ. నాకు డబ్బు లేదని కాంగ్రెస్ పార్టీ నన్ను చిన్న చూపి డబ్బులున్న వ్యక్తికి, పార్టీలు మారే వ్యక్తికి ఇచ్చిండు. అన్నా ఇయ్యకండి, మీరు పార్టీ ఓటేయరాట, ఎందుకంటే మీరు ఎందుకు ఇస్తానంటే ఏ చరిత్రలో ఏ రౌతు వాడితే ఏ రౌతుతో పురవలుగుతుందో ఆ రౌతుకి ఇవ్వాలా అని చెప్పి అన్నాడు. అంటే నా దగ్గర లేదన్న డబ్బు, నేను నా చేతనైనంత వరకు పెడతా అంటే నా మాట ఖాతరు చేయలే. ఈ రోజుల్లో డబ్బు ఉన్న వ్యక్తికే ఇది. వాడు ఏ పార్టీ మార్చినా మంచిదే, వాడు ఏం చేసినా మంచిదే, ఎన్ని సంపాదించుకున్నా మంచిదే. కానీ అలాంటి వాళ్ళకి ఇచ్చి గెలిచి వచ్చిన మరి గెలిచి వస్తే మళ్ళీ మారుతాడు కదా అన్నా నేనని అడగడం జరిగింది. అడిగితే అది తర్వాత చూద్దాం, ఇప్పుడైతే ఎవరి పనాలు చేసుకోపోండి అని ఇవ్వడం జరిగింది. ప్రజలు నాకు ఓటర్ దేవతలై నన్ను మీరు నామినేషన్ వేయండి, మీకు ఖచ్చితంగా మేము గెలిపిస్తాము అనే హామీలు ఇవ్వడంతో ఆ ప్రజల తీర్పు మేరకు నేను నామినేషన్ వేయడం జరిగింది. ఆ ప్రజలు నాకు అనుకూలంగా ఉండి నాకు ఓటేస్తామని నా ఎంబడి హామీస్తున్నారు. నేను ఖచ్చితంగా మెజారిటీతో గెలిచే పరిస్థితులు ఉన్నది. ఇవాళ పార్టీలు మారే వ్యక్తులకు అవకాశాలు లేవు. ప్రత్యేకంగా చేతి గుర్తును డబ్బుకు బానిసాయి కొనుక్కొచ్చుకున్నాడు. మంతని మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన 11వ వార్డు కౌన్సిలర్ పుప్పాల తిరుపతి ప్రచారం జోరుగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధిని చూసి ఓటేయాలని కాంగ్రెస్ పాలనలో మంతని అభివృద్ధికి నోచుకోలేదన్నారు. బీఆర్ఎస్ అధికారంలో పుట్ట మధుకర్ ఎమ్మెల్యేగా, పుట్ట శైలజ మున్సిపల్ చైర్పర్సన్ గా మంతని పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని తెలిపారు. మళ్లీ కాంగ్రెస్ కోటేస్తే అభివృద్ధి ఆగిపోతుందని వివరించారు. అందువల్ల మంతని 11వ వార్డు ఓటర్ మహాశైలు ఆలోచించి మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుకు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
నేను 11వ వార్డు సభ్యులుగా ఉప్పాల తిరుపతి గారు నిల్చున్నా నేను. మీరు ప్రజల ఆశీస్సులో నా 13 మంది ఓటర్లు అందరికీ శిరస్సు వెచ్చి దండం పెడుతున్నా. నేను మీ గుండెల్లో ఉండేటోని, నేను ఇంటి ముంగట ఉండేటోని. మీరు అందరి ఆశీస్సులతో నేను భారీ మేడతో గెలిపించాలని మీరు అందరినీ ఆశిస్తూ ఒకటే మాట చెప్తున్నా సార్. సెంటు సుక్కకు చెమట సుక్కకు పోటీ, ఖద్దరు బట్టకు గరీబోనికి పోటీ. ఆ పోటీలో మీరు అందరూ కలిసి నాకు ఆశీర్వదించాలని మంత్రిని పట్టణ ప్రజలకు మరియు మా 11వ వార్డు సభ్యులు నిల్చున్నా మా 11వ వార్డు సభ్యు ఓటర్లందరికీ మనవి నన్ను భారీ మేడతో గెలిపించాలని మీ అందరికీ శిరస్సు వంచి దండం పెడుతున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై పుట్టమదన్న, జై. బెల్లంపల్లిలోని ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ బాలికల హాస్టల్ విద్యార్థినిల పాలిట నరకప్రాయంగా మారింది. శుక్రవారం రాత్రి కలుషిత ఆహారం తిని సుమారు 20 మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాల్పడడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనతో హాస్టల్లో జరుగుతున్న దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. శుక్రవారం రాత్రి వడ్డించిన మిల్ మేకర్ కూరలో పురుగులు రావడంతో అది తిన్న విద్యార్థినిలు వాంతులు చేసుకున్నారు. అయితే ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదని 10వ తరగతి విద్యార్థినిలు కన్నీరు మున్నీరవుతున్నారు. గతంలో కూడా నాణ్యత లేని ఆహారం వల్ల పలువురికి రక్త విరేచనాలు కూడా అయ్యాయని, అయినా వార్డెన్ గాని సిబ్బంది గాని పట్టించుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ఎక్కడా అమలు కావటం లేదని విద్యార్థినిలు తెలిపారు. అయితే ప్రస్తుతం బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో 20 మంది విద్యార్థినిలు చికిత్స పొందుతున్నారు. వైద్యులు వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నప్పటికీ భయంగానే విద్యార్థులు కాలం గడుపుతున్నారు. దీంతో ఉన్నతాధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి. నిన్న ఏం జరిగిందమ్మా ఒకసారి చెప్పండి. ఒకసారి మేము ప్రభుత్వ సమీకృత బాలికల వసతి గృహం బెల్లంపల్లిలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులం. నిన్న మా వసతి గృహంలో రాత్రి 7:30 భోజనం పెట్టారు. అందరు భోజనంలో అన్నము, మిల్మేకర్ కర్రీ, పప్పు, పెరుగు పెట్టారు. మిల్మేకర్ కర్రీ అందరు పట్టుకున్నారు. టేస్ట్ బాగానే ఉండే, కానీ అందులో చూసేసరికి చాలా పురుగులు వెళ్ళాయి. ప్రతి ఒక్కరి ప్లేట్లో పురుగులు కనిపించేసరికి ఎవరు కూడా సరిగ్గా భోజనం చేయలేదు. 15 అన్నం పాడేస్తారు. అందరు పాడేసిన తర్వాత 15 నిమిషాలకే అందరు వాంతులు చేసుకోవడం మొదలు పెట్టారు. 8 గంటలకు మా వార్డెన్ మేడంకి కంప్లైంట్ చెప్పేసాం, ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాం. అంటే అప్పుడు ఆ వార్డెన్ మీకు మీ దగ్గరలో లేకుండా అందుబాటులో లేకుండా 8 గంటలకు మీరు భోజనం చేసుకునేటప్పుడు వార్డెన్ మీ దగ్గరలో లేకుండా ఎక్కడుండే మేడం? ఇంటి దగ్గర అంటే ఇక్కడ హాస్టల్లో లేదు. ఓకే. 8 గంటలకు ఇట్లా సమాచారం ఇచ్చాము, అందరు వాంతులు చేసుకుంటారు అని చెప్పి. ఓకే. చేసుకున్నప్పటికల్లా కానీ మేడం ఇది జరిగిన తర్వాత 4 అవర్స్ వచ్చారు సార్. 4 అవర్స్ వచ్చి అంటే 8 అంటే సుమారు 10-12 అయిందా? 10:30 వరకు వచ్చారు సార్. ఓకే. 10:30 వరకు వచ్చేసరికి టాబ్లెట్స్ పట్టుకొని వచ్చారు. అంటే ఓఆర్ఎస్ కలిపి తాగుండ్రి అని ఇచ్చేసారు. ఎంత మందికి అయింది? సుమారు 25 మెంబర్స్ వరకు అయింది. ఓకే. తిన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. తిని స్టమక్ పెయిన్ తోటి ఇప్పటికి కూడా బాధపడుతున్నారు. వాళ్ళని ఎలాంటి టెస్టులు గానీ హాస్పిటల్ గానీ తీసుకెళ్ళలే. జస్ట్ మెడికల్ క్యాంప్ అనేది జస్ట్ టాబ్లెట్స్, ఓఆర్ఎస్ మాత్రమే. ఎలాంటి టెస్టులు కానీ ఇప్పుడు అయిన వాళ్ళకు ముందుగా ఏది కూడా జాగ్రత్త చేయలే ఇంతవరకు కూడా. వాంతులు చేసుకున్న వాళ్ళని మాత్రమే హాస్పిటల్ కి తీసుకెళ్ళి. ఇక మావోయిస్టు పార్టీకి మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇవాళ ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్తర్ డివిజన్లోని బీజాపూర్, సుక్మా జిల్లాలో మొత్తం 51 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బస్తర్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు ముందు జరిగిన లొంగుబాట్లు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సుక్మాలో మొత్తం 21 మంది మావోయిస్టులు తమ ఆయుధాలతో సహా లొంగిపోయారు. బస్తర్ ఐజీపీ సుందర్ రాజ్, ఎస్పీ కిరణ్ చవాన్, సిఆర్పీఎఫ్ డీఐజీ ఆనంద్ సింగ్, రాజు పురోహిత్ ఎదుట వీరంతా సరెండర్ కాగా వీరందరిపై 74 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే వీరు SLR AK-47 బిజిల్ లాంచర్ సహా పలు ఆటోమేటిక్ ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. ఇప్పటి వరకు అనేక విధ్వంసకర ఘటనల్లో వీరు పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. 40 लाख के माओवादी ने आज आत्मसमर्पण किया है और उसके अलावा 3 हथियार जिसमें एक AK-47 और 2 SLR लेकर आए हैं. इस प्रकार एक अच्छी बात है कि इन्होंने मुख्य धारा में जुड़ने का प्रयास किया. साथ ही साथ आज एक एनकाउंटर हुआ जिसमें जो एक कुख्यात माओवादी था उत्तम सिंह, वो भी मारा गया है. तो हमारा स्पष्ट संदेश है कि जो मुख्य धारा में जुड़ना चाहते हैं वो मुख्य धारा में जुड़ जाएं. अगर नहीं जुड़ते हैं तो उनका नकारात्मक परिणाम जो आज की जो घटना हुई थी उस तरफ भुगतना पड़ सकता है. कुल नकारात्मक परिणाम जो आज की जो घटना हुई थी उस तरफ भुगतना पड़ सकता है. That's all for now. చూస్తూనే ఉండండి న్యూస్ లైవ్.